ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం. ఆహ్లాదభరితంగా సప్తగిరులను తలపిస్తున్న వసంత మండపం. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత మలయప్ప స్వామి ఉత్సవ సౌరభం. గరుడోత్సవంలో ఒంటిమిట్ట కోదండరాముడి వైభవం. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కోదండరామాలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం. రామచంద్ర పుష్కరిణిలో జానకీరాముల జల విహారం. ఒంటిమిట్టలో రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే వసంతోత్సవాలలో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ జియంగార్ల సమక్షంలో స్నపన తిరుమంజన సేవ భక్తిరస భరితంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు వసంత ఋతువులో వసంతోత్సవాలను నిర్వహిస్తారు. ఈ వసంతోత్సవాలను ఉపశమనోత్సవాలు అని కూడా అంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఇక ఉత్సవాలలో తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయంలో బంగారు తెరిచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులకుండా స్వామి అమ్మవార్లు వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం స్నపన తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. సప్తగిరులను తలపించేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నందనవనంలా తీర్చిదిద్దిన వసంత మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవకలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం రాజోపచారం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. ఆపై క్షీరం, దతి, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపన నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. విష్ణుర్మనుషే దశస్యన్ ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను
వేద పండితులు పఠించారు. ప్రాణం బ్రహ్మవాసదే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాత్ ప్రాణమయాద్. ఆ తరువాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దశరథ నందనుడైన శ్రీ కోదండరాముడు గరుడ వాహన సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సీతారాములకు స్నపన తిరుమంజనం, గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంలో సీతారాములను వేంచేపు చేసిన అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి కోదండరామస్వామి వారికి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన జగదభిరాముని గరుడోత్సవంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ దశరథ నందనుడు గరుడోత్సవంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరాముని దేవాలయంలో ఆదివారం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం, సాయంత్రం రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం జరిపారు. ఈ సందర్భంగా దేవాలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం ఆదివారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై సీతారాములను వేంచేపు చేసి బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను ఆహ్లాదభరిత సేవలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరేగి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరేగి. రామచంద్రుడితడు రఘువీరుడు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. గత దశాబ్ద కాలంగా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్తో కలిసి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులందరికీ త్రాగునీరు, మజ్జిగ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్యాలరీలలో ఉండే భక్తులకు ముందుగానే ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూలను అందజేయాలని సూచించారు. అదేవిధంగా కళ్యాణాన్ని వీక్షించిన భక్తులందరూ అన్నప్రసాదాలను స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. రేపు జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను భారీగా చేయడం జరిగింది. జిల్లా అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సహకారంతో టీటీడీ అన్ని విభాగాల సమన్వయంతో చక్కగా ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. రేపు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించి గ్యాలరీలు, ఆ గ్యాలరీలకు సంబంధించి అక్కడున్న ఫెసిలిటీస్ అంతా కూడా, అంటే ప్రసాదానికి సంబంధించి ఎప్పుడైతే గ్యాలరీలోకి ఎంటర్ అవుతారో అప్పుడే ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది, తిరుమల ప్రసాదం. తర్వాత ప్రత్యేకంగా భక్తులకు వచ్చేసి అన్నప్రసాదం కూడా కౌంటర్లో సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీలో విరివిగా వాటరు, బటర్ మిల్క్ ఇస్తాము. దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6:30కు ప్రారంభమై 8:30కు ముగుస్తుంది. సో భక్తులందరూ కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు పొందాల్సిందిగా
టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుగ్గోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామి అమ్మవార్లకు వేసవి నుండి ఉపశమనం కల్పించడానికి బుగ్గోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు బుగ్గోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజైన ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బుగ్గ వద్ద ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రావణ వాహన సేవను నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన తేరుపై దశకంఠుని కొలువుదీర్చి ఆపై సకల సుందరంగా అలంకార శోభితలను చేసిన గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం రావణ వాహన సేవ విశేషంగా జరిగింది. పులివేషధారణలో కళాకారులు వాహనం వెంట నడువగా కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన రావణ వాహన సేవలో ఆది దంపతుల దివ్య మంగళ దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నానుడిని నిజం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు అందిస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి, వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తకోటికి ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణను చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ప్రతిరోజు 5,000 నుండి 7,000 మందికి అన్నప్రసాద వితరణ చేపడుతోంది. ఈ మహత్తరమైన క్రతువులో శ్రీవారి సేవకులు భాగస్వాములై భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. యుగ యుగాల చరిత్రను సంతరించుకున్న ఈ దేవాలయంలో శ్రీ కోదండరామస్వామి వారిని ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు, కవులు, కళాకారులు, రచయితలు, సాధు సంతులు నవవిధ భక్తి మార్గాలలో సేవించుకున్నారు.
ఆ సత్సంప్రదాయం నేటికి కొనసాగిస్తూ ఒంటిమిట్ట రాముని సేవలో భక్తులు మమేకమవుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు ఆదివారం ఉదయం కోటి తలంబ్రాలను ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా భక్తులందరూ కోటి తలంబ్రాలను ఉంచిన కలశాలను శిరస్సుపై పెట్టుకుని రామనామ స్మరణలతో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కోటి తలంబ్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు రాత్రి జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ కోటి తలంబ్రాలను వినియోగించనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో హంసవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, పూలమాలలతో వీణాపాణిగా అలంకరణ చేశారు. అనంతరం హంసవాహనంపై శ్రీరాముల వారిని ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవిగా హంసవాహనంపై కొలువుదీరి పొరవీధుల్లో ఊరేగిన శ్రీ కోదండరామునికి భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశించింది. శ్రీరామచంద్రమూర్తికి రమణీయంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, నృత్యాల నడుమ రథోత్సవం కోలాహలంగా సాగింది. జై శ్రీరామ్ నామస్మరణలతో భక్తులు రామయ్య తండ్రిని సేవించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కనుల పండుగ జరిగింది. అనంతరం ప్రాంగణంలోని మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. వశిష్ఠ, గౌతమ, విశ్వామిత్రాది సప్త ఋషులు, సప్త దేవతలకు ఆహ్వానం పలికి పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు పాద ప్రక్షాళన, నూతన వస్త్రధారణ, మాల మార్పిడి జరిపి జగదపిరామునికి పట్టాభిషేకోత్సవాన్ని భక్తుల జయ జయ ధ్వనుల నడుమ నిర్వహించారు. ఈతడే
రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో హనుమంత వాహన సేవ కనుల పండుగ జరిగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత రాములవారి మూలమూర్తికి ఆరాధనలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తికి సర్వశోభితంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు జై శ్రీరామ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అనంతపురం పురవీధుల్లో హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అంబారి సేవను నిర్వహించారు. స్వామివారికి రజిత స్వర్ణాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఏనుగు అంబారిపై కొలువుదీర్చారు. మరో వాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నేత్రపర్వంగా సాగిన అంబారి సేవలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కనుల పండుగ జరిగాయి. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆభరణ పుష్పశోభితంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. విశేష అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు. అనంతరం సమీపంలోని సహస్ర దీపాలంకార సేవ మండపంలో స్వామి అమ్మవార్లను ఓయిలలో వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా సహస్ర దీపాలంకార సేవను నేత్రపర్వంగా నిర్వహించి హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం వీధుల్లో విశేషంగా సాగిన రథోత్సవంలో భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై అభివందితం చంద్రశేఖరమాశ్రయే. పావన గోదావరి నదీ తీరం జై శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. గోదావరి నదిలో నిర్వహించిన సీతారాముల తెప్పోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం నూతన వధూవరులైన సీతారాములను చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువుదీర్చి వేడుకగా తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో చోరోత్సవం కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో సర్వాంగ శోభితంగా అలంకరించిన రామయ్య తండ్రిని అశ్వవాహనంపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రాముల వారు అశ్వవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బాను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి సుగంధ సేవను నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.